నిర్గమకాండం 14వ అధ్యాయం 15-16 వాక్యాలు చదువుకుందాం బిడ్డలారా. 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ 2వ ఆదివారం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వర్తమానం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15-16 వాక్యాలు చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి బిడ్డలారా, ఆమేనని. ఇంకోసారి చెప్పు ఆమేనని. హల్లెలూయా. బిడ్డలారా, ఇది మోషేతో పాటు 30 లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు జరిగిన సంగతి. ముందు సముద్రం, వెనక చూస్తే గుర్రాలు, మేఘాలు, దుమ్ము ఆకాశంలోకి లేస్తుంది. వేల మంది ఐగుప్తీయులు రథాలతో, గుర్రాలతో, కత్తులతో పరిగెత్తుతున్నారు. ముందు నుయ్యి, వెనక గొయ్యి. ఇజ్రాయెల్ ఒక విషయం అర్థమైపోయింది, ముందుకు పోతే చచ్చిపోతాం, ఇక కాసేపు ఆగితే వాళ్ళు వచ్చి మనల్ని నరికేస్తారు, మన పిల్లల్ని, భార్యలు అందరిని చంపి మనల్ని బట్టుకెళ్ళి మళ్ళీ మనల్ని బానిసత్వం చేయించుకుంటారు అని మొట్టమొదటిసారి ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత మహా భయంకరమైన శ్రమను ఎదుర్కొన్నారు ఇశ్రాయేలీలు. అవును, కానీ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చింది ఎవరు? మనిషా దేవుడా? చెప్పాలి, మనిషా దేవుడా? దేవుడు అని మనకు తెలుసు, మరి వాళ్ళకి తెలుసో తెలియదో మనకు తెలియదనా శాంతిరాజన? మనకు తెలుసు దేవుడు అని, మరి వాళ్ళకి తెలుసో తెలియదో మనకు తెలియదు. ఎందుకు తెలియదు? నైలు నదిలో నుంచి కప్పలు ఇళ్ల మీదకి వచ్చేసినప్పుడు చూడలేవాళ్ళ. నైలు నదిలో నుంచి కప్పలు ఎక్కి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఐగుప్తుడి ఇంట్లోకి వెళ్ళిపోయిన కప్పలు. బెడ్రూమ్లో కప్పలే, బాత్రూంలో కప్పలే, వంట రూమ్లో కప్పలే, అన్నంలో కప్పలే, నిద్రపోయిన కప్పలే. వాళ్ళు దుప్పటి కప్పలు అనుకో, ముఖం మీద ఉంటుంది కప్ప. 1-2 రోజుల పాటు కప్పలతో సహవాసం చేశారు వాళ్ళు. కంపు కొట్టిపోయిన దేశం అంతా చెప్పిన బైబిల్. ఐగుప్తులలో కప్పలు ఉన్నాయి, ఇజ్రాయేలు ఇళ్లలో మాత్రం ఒక్క కప్ప కూడా లేదు. అప్పుడు తెలీదా వీళ్ళకే? అప్పుడు తెలీదా? ఒరే, మేము ఆరాధిస్తున్న మా పితరుల దేవుడు యెహోవాను దేవుడు కప్పల్ని వాళ్ళ ఇళ్లలోకి పంపించారు, మా ఇళ్లలోకి పంపించలేదు ఆయన. ఇంకాసేపటి తర్వాత పేలు. అబ్బా, ఏందన్నా పేలు? జంతువుల మీద పేలే, మనుషుల మీద పేలే, ముక్కుల మీద కారుతున్నాయి, మొత్తం ఎక్కడ పడితే అక్కడ పేలే. ఐగుప్తుల అందరి తలల్లో పేలు ఉన్నాయి, ఇజ్రాయేల్ తలలో పేలు లేవు. మిడతల దండు వచ్చింది, మిడతల దండు. ఐగుప్తులకు సంబంధించిన పంట పొలాల మీద వాలిపోయి తినేసినాయి అంతే. ఐగుప్తుల పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఇజ్రాయేలుకు చెందిన ఒక్క పొలంలో కూడా ఒక్క మిడత కూడా రాలా. వాళ్ళు చూసారు అన్నీ. మరి ఎందుకో భయం నాకు అర్థం కావట్లా బిడ్డరా. తర్వాత ఐగుప్తులో నీళ్ళన్నీ ఏమైపోయినాయి? రక్తంగా మారిపోయినాయి. చేపలన్నీ చచ్చిపోయినాయి. నైలు నది కంపు కొట్టింది, తాగడానికి నీళ్లు లేక పక్కన బావులు తవ్వుకున్నారు. కానీ గోషేను దగ్గర మాత్రం నీళ్లు ఫ్రెష్గా ఉన్నాయి. వాళ్ళకి దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గోషేను దగ్గర వాళ్ళ నీళ్లు ఫ్రెష్గా ఉన్నాయి. ఇన్ని అద్భుత కార్యాలు చూసి 10 రకాల తెగుళ్ళ చేత ఐగుప్తు దేశాన్ని అతలాకుతలం చేసి దేవుడు వాళ్ళకి క్షేమంగా బయటికి తీసుకొని వస్తే ఐగుప్తు మరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఇటుపోయిన చచ్చిపోతాం, ఇదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు అయిపోయిందని. బిడ్డలారా, ఎంత బాధ అంటది. ఒరే, మన కొరకు అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఎక్కడ కూడా ఏదో ఒకటి చేయడానికి కదా మనం తీసుకొని వచ్చింది. అసలు మనల్ని బయటికి దేవుడు ఏం తీసుకొచ్చాడు? మన స్వాస్థ్యమై ఉన్న వాగ్దాన భూమికి చేర్చడానికి కదా, ఇక్కడ చంపడానికి కాదు కదా. ఏమైపోయింది? విశ్వాసం లేదు బిడ్డలారా వాళ్ళకి.
ఆ తర్వాత మోషే గారు కూడా కొంచెం టెన్షన్ పడ్డాడు. ఏందిరా నాయన వచ్చేస్తున్నారు, ఇక్కడేమో ప్రభు సైలెంట్గా ఉన్నాడు అని ఈయన మోకాళ్ళలోంచి అని ప్రార్థన చేస్తారు. ప్రభువా, యెహోవా కార్యం చెయ్యయ్యా, ఎలా చెయ్యాలి, ఏం వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా అని ఆడస్తా ఉంటే అప్పుడు దేవుడు మోషే దగ్గరకు వచ్చి అంటున్నాడు, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవడని చెప్పి ఇశ్రాయేలీయులతో, లే నీ కర్ర సముద్రం వైపు చాపు, సముద్రం పాయలైపోద్ది, నీ ప్రజలు తీసుకొని వాళ్ళు సాగిపోతావు, నువ్వు లే పైకిలే, ప్రార్థన చేసిన చాలు పైకిలే, ఎంతకాలం నాకు ప్రార్థన చేస్తావు లే అని మోషేతో దేవుడు మాట్లాడి మోషేని పైకి లేపి సముద్రం వైపు చేయి చాపిన తర్వాత తూర్పు గాలి విసిరింది, బలమైన గాలి. ఆ గాలి ఎన్ని గంటలు విసిరిందో మనకు తెలియదు. సముద్రం లోపలికి గాలి విసిరితే ఈ నీళ్ళిట్టు బిడ్డలారా విడిపోయినాయి అంట. విడిపోవడమే కాకుండా ఆ చెమ్మ నీరు కూడా, నేల కూడా ఎండిపోయేటట్టుగా బిడ్డలారా సాయంత్రం స్టార్ట్ అయిన గాలి మధ్యరాత్రి వరకు వేస్తానే ఉంది, బలమైన తూర్పు గాలి. బైబిల్ రాయబడింది అన్నమాట. తూర్పు గాలి చేత విభాగింపబడ్డాయి నీళ్లు. ఆ నేల ఎట్టయిపోయిందంటే ఆ గాలికి ఎండిపోయి ఆరిన నేలగా మారిపోయింది యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. అర్ధరాత్రి 2 గంటలకు అందరూ బయలుదేరారు. ఇంకా 2 గంటల కాడ నుంచి సాయంత్రం మరి వేకుజామున మన తెల్లవారుతుండగా 5, 5:30, 6 వరకు ఇంచుమించు 3-4 గంటల పాటు లక్షల మంది దాటారు ఆ కాలువని. 3 కిలోమీటర్ల వెడల్పు తెలుసా మీకు? ఎన్ని కిలోమీటర్లు తెల్ల? ఎర్ర సముద్రం వెడల్పు 3 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి యువతల నుంచి అవతల పోవాలంటే 3 కిలోమీటర్లు 30 లక్షల మంది దాటేసరికి అన్ని గంటలు పట్టింది. అది కూడా చీలింది. సన్న కాలువ కాదు, కిలోమీటర్ దూరం చీలింది. కిలోమీటర్ 3 కిలోమీటర్లు లెక్క చెప్తున్నారు. 3 కిలోమీటర్ల దూరం చీలింది భూమి అంటున్నా. ఈ సముద్రం పాయలైపోయింది. ఈ పాయలైపోయిన వెడల్పోయిందో తెలుసా? 3 కిలోమీటర్లు చీలి పాయలైంది. కాబట్టి 30 లక్షల మంది జనాభా 3-4 గంటలు దాటేశారు మొత్తం. మరి ఒంటెలు, మరి గేదెలు అన్ని ఉన్నాయి కదా, గాడిదలు అన్ని దాటేశారు. తెల్లవారుతూ ఉండగా ఈ వారి మధ్య ఉన్న అగ్ని స్తంభం అవతలకి వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళు కూడా గుర్రాలు తీసుకొని, ఒరే నాయనా సముద్రం చీలిపోయిందిరా, వాళ్ళకి పండిరా, మనం వెళ్ళిపోతాం అవతలకని వచ్చేసారు అందరూ మధ్యలోకి. మొత్తం వచ్చిందాక ఉండిచి దేవుడు అన్ని రథాలు దిగేసినాయి కిందకి. 3 కిలోమీటర్లు కదా, అన్ని రథాలు దిగేసినాయి లోపలికి. మోషే ఇప్పుడు నీ చేయి చాపని చెప్పాడు దేవుడు. మళ్ళా లక్షల మంది ఇశ్రాయేలు చూస్తూ ఉండగానే చేయి చాపాడు. నీళ్ళు ఒక్కసారిగా గోడలుగా ఆ పక్క ఈ పక్క అడ్డు గోడలుగా ఉన్న నీళ్లు ఒకసారి పొర్లిపారి ఒక్కడిని కూడా దేవుడు వదలకుండా ఐగుప్తీలందరూ నీళ్ళ మీద శవాలుగా తేలేదని బైబిల్ రాయబడింది. బిడ్డలారా, అంత గొప్ప అద్భుతం ఈ రోజుకి ఎవరు కాదనలేని సత్యం. కొంతమంది చెప్తుంటారు, కొంతమంది మనం వింటుంటాం, ఇదిగో ఇన్ని లక్షల మంది వానరులు బిర్జీ కట్టారు ఇక్కడి నుంచి అవతలకి. బిర్జీ ఏదా బిర్జీ అంటే బిర్జీ కనపడదు. ఇప్పుడు కాదు జరిగింది, అది 9 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. భూమి మీద మనుషులు స్టార్ట్ అయ్యి 6,000 సంవత్సరాలు. 9 లక్షల క్రితం ఏం మనుషులు ఉన్నారా? అది కూడా బిజ్జి కట్టింది ఎవరు? కోతులు ఎట్ట కడతారా? కోతులు కొబ్బరి చెప్ప మన చేతులు పెరుకోపాడని తెలిసిన నోటికి అర్థం పర్థలేని రాసేసుకొని చెప్పుకుంటారు బయట. కానీ మన ఏ కట్టుకథలు కాదు, పుకిటి పురాణాలు కాదు, మన ఆధారాలు లేని విషయాలు కాదు. ఈరోజు మన ఎర్ర సముద్రంలోకి వెళ్ళి అందరూ నోటికి వాటిలో ఏమంటారు, నీళ్ళలో మునిగినప్పుడు పెట్టుకొని ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని పారాసూట్, అది ఆ పారాగ్లైడరా ఏదైతే అంటారు కదా, లోపల పోయేటప్పుడు స్విమ్మింగ్ సూట్ వేసుకొని లోపల కానీ పోతే ఫరో యొక్క రథ చక్రాలు ఈనాటికి నీళ్ల కిందే ఉన్నాయి కొన్ని వేల సంవత్సరాలుగా. చప్పలు కొట్టండి దేవునికి మహిమకరంగా. కొట్టు చప్పలు కట్టుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుర్రపు ఎముకలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. ఇన్ని వేల సంవత్సరాలు అయింది. వాటిని అట్టే భద్రపరిచి పెట్టారు. కొన్ని చక్రాలు బయట తీసి మ్యూజియంలో పెట్టున్నారు. కొన్ని చక్రాలు అక్కడే లోపలే ఉన్నాయి. గుర్రాల ఎముకలు, ఫరో రథ చక్రాలు ఇప్పటికి పడి ఉన్నాయి. అట్లాగే మనది ఆధారాలు లేదు కాదు, మన బిడ్డ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి దానికి ఆధారం ఉంది. ఎందుకంటే మన అబద్ధాలు కాదు కదా బిడ్డ, అబద్ధాలు కాకుండా నిజం కాబట్టే వేల సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆక్రమించింది ఈ రాయి యేసునామంలో. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఈ రోజున మహాపర్వతంగా మారిపోయింది. ఆ రాయి క్రీస్తే, ఆ బండ క్రీస్తే, ఆ పర్వతం క్రీస్తే. సర్వలోకాన్ని తన పాదాల దగ్గర ఈడ్చుకున్నాడు దేవుడు తన ప్రేమ చేత. ఇది అబద్ధం కాదు, ఇది నిజం.
అయితే పాస్టర్ గారు ఏం చెప్పాలనుకున్నావు ఈరోజు మాకు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, బిడ్డరా, ఈరోజు మన వాక్యం ఏంటంటే, యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తావు? ఇంకా ఎంతకాలం? నీ వేళ నాకు మొరపెడుతున్నావు, నీ వేళ నాకు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు? లే, సాగిపో అన్నాడు. అంటే బిడ్డరా, ప్రార్థన ఒక్కటే చేస్తే చాలదు, ప్రార్థనలో నమ్మకం ఉండాలి అని అక్కడ అర్థం. దేవా మాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నమ్మకాన్ని క్రియలతో చూపించు, విశ్వాసాన్ని క్రియలతో చూపించు. చాపు, నీ చేయి చాపు, కర్ర చాపు. బిడ్డరా, ఈ వాక్యం మనకేం నేర్పిస్తుందంటే, మోషే గారు ప్రార్థన చేశారు, దేవుడు మోషే గారి ప్రార్థనకి విశ్వాసాన్ని జోడించి గొప్ప అద్భుతాన్ని ఆ సమయంలో చేశాడు అనమాట. ఇప్పుడు మనం కూడా 2026 సంవత్సరంలో భక్తి చేస్తున్న నీవు కానీ నేను కానీ బిడ్డ, ప్రార్థనా పరులుగానే ఉన్నాము, కానీ ప్రార్థనలో విశ్వాసం లేదు మనకి. బతికుండేవాడు హల్లెలూయా చెప్పండి గట్టిగా, బ్రతికినోళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన ఏం లేదు, సంతక నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఏది మనం ఏదైతే ప్రభువుని అడుగుతున్నామో అది మనము పొందుతామో, వాటిని దేవుడు మనకిస్తాడు అని నమ్మి మనం ప్రార్థన చేయట్లేదంట. ఇంకా నాకు ఎలా మొరపెడుతున్నావు మోషే? ఇంకా ఎలా మొరపెడుతున్నావు? ఇంకా ప్రార్థన చేస్తున్నావు, పైకిలే, విశ్వాసం ఉపయోగించు అని చెప్తున్నాడు అక్కడ. నీ వేళ నాకు మొరపెట్టుతున్నావు. కొంతమంది ఉంటారంటే ప్రార్థన చేస్తే చాలు, దేవుడు చూసుకుంటాడు, ఇంకా అది జరగవచ్చు జరగకపోవచ్చు, దేవుడు చూసుకుంటాడు ఇంకా అంటుంటారు. బిడ్డ, క్రైస్తవ జీవితం విశ్వాసంతో ముడిపడింది. ఈ భూలోకంలో దేవుడు మనకిచ్చిన కోట్ల రూపాయల ఐశ్వర్యానికి సాదృశ్యమైన ఒక ఉపకరణం ఏంటంటే, ఈ క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి ఒక ఆయుధం ఏంటంటే విశ్వాసం. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఏంటదే? విశ్వాసం. విశ్వాసం గనక మన చేతుల్లో ఉంటే సాతాను యొక్క అగ్ని బాణాలని మనము ఆర్పేయొచ్చు. ఇప్పుడు డాలు చేతులు లేదనుకోండి, అమ్మా డాలు చేతులు లేదు, హెల్మెట్ వేసుకోన్నాము, మైమరి వేసుకోన్నాము, కాళ్ళు చెప్పులు వేసుకోవడం అంతా బాగానే ఉంది, చేతులు కత్తి కూడా ఉంది అనుకోండి, వాడు బాణాలు వేస్తున్నాడు. బాణాలు కత్తులు తాపుతామా? బాణాలనే ఎన్ని బాణాలు ఆపుతాం కత్తులతో? ఒకేసారి 10 బాణాలు పట్టుకొని బాణానికి విలుకే సినిమాలు చూపిస్తుంటారే, 4-5 బాణాలు ఒకటేసారి, 10 బాణాలు వదులుతాడు ఒకటేసారి. వాడు ఒకటేసారి 10 బాణాలు వదిలాడు అనుకో, మన మీదకి నిరాశ, నిస్పృహ, బాధ, కన్నీళ్లు, కష్టం మొత్తం వదిలాడు అనుకో, చేతులు ఏం లేదు, ఏదో ఒకటి కనబకండి. దాని పేరు ఏం పేరా? డాలు లేదు. డాలు లేనప్పుడు ఎన్ని ఉన్నా ఎక్కడో ఒక దగ్గర ఖాళీ ఉంటది, ఎక్కిపోద్ది మొత్తం. అందుకని ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఒకవేళ అటు కొంచెం కష్టమైన ఇది మాత్రం ఉందనుకో, ఈ పక్క నుంచి ఆ బాణం వస్తుంటే ఆపుకోవచ్చు. ఇక్కడ చెప్తా ఉండొచ్చు అనమాట. ఇంకా రెండు గంటలు అనుకో, 2 పక్కన పెట్టుకొని మధ్యలో కూర్చోవచ్చు. ఇంకా ఏమన్నా లేకపోయినా పర్వాలేదు, డాలు ఉంటే మంచిది. శత్రు ఆయుధాల బారి నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే మనకు ఖచ్చితంగా డాలు ఉండాలి. అందుకే ఆధునిక క్రైస్తవ సమాజానికి విశ్వాసం చాలా అవసరం, నమ్మకం చాలా అవసరం. బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇంకా ఎందుకు మొరపెడుతున్నావు నాకు? ఇంకా ప్రార్థన చేస్తున్నావేంటి? బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థనలో నమ్మకం లేదు. నా దేవుడు నా పిల్లల్ని బాగు చేస్తాడన్న నమ్మకం నీకు లేదు. నువ్వు ప్రార్థన చేసేవి, నువ్వు అడిగేవి నువ్వు పొందుకుంటావన్న నమ్మకం నీకు లేదు అని ప్రభువే చెప్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ఏం రాయబడిందంటే, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏవైతే అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నాము అని నమ్మండి. అబ్బా ఏం చేయాలంట క్షంతక? మనం ఏవైతే ప్రభువుని అడుగుతున్నామో అవి మీరు పొంది ఉన్నాము అని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగుతాయి. ప్రార్థన పోతుందో లేదో, అసలు నా ప్రార్థన దేవుడు ఉంటున్నాడో లేదో, అసలు నా ప్రార్థన ఎందుకంటాడులే,
నేను ఒక శారీసిదాన్ని అయితే నా ప్రార్థన ఎందుకంటాడు ఆయన, ఈ విధంగా నువ్వు సంవత్సరాల పాటు ప్రార్థన చేసినా దేవుడు ఏమో తెలుసా, మోషతో అన్నట్టు, ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు, ఇంకా నీ వేళ మొరపెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రార్థనలో విశ్వాసము నమ్మకం లేదు. బిడ్డ కొండ బద్దలు కూడా చెప్తున్నా ఒకటే మాట, సూటిగా సుత్తి లేకుండా మన ప్రార్థన విశ్వాసంతో మిళితమై ఉండాలి. యేసునామంలో మన ప్రార్థనలో నమ్మకం కలిసిపోయి ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. నమ్మకముతో కూడిన ప్రార్థన మనము చేయుదుముగాక. అందుకే ఈరోజు వాక్యానికి అంశం పేరు, టైటిల్, సబ్జెక్ట్ పేరు ఏంటంటే, ప్రార్థనలో మిళితమైన నమ్మకమే ఆశీర్వాదానికి కారణం. ప్రార్థనలో మిళితమైన నమ్మకమే ఆశీర్వాద కారకం. ప్రార్థనలో మిళితమైన కలిసిపోయిన నమ్మకం. మన ప్రార్థనలో నమ్మకం కలిసిపోయి ఉండాలి. నువ్వు దేవుడిని ఏది అడుగుతున్నావో అది నాకు దేవుడు ఇస్తాడు, చేస్తాడు, నేను పొందుతాను అని నమ్మి అడగాలంట దేవుణ్ణి. అమ్మా ఇప్పుడు చెప్తా కొన్ని విషయాలు. అప్పులు ఉన్నాయి, అప్పుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మనము ప్రార్థన చేసేటప్పుడు ఏమని నమ్మాలంటన్నా, దేవుడు ఖచ్చితంగా నా అప్పుల్ని తీరుస్తాడు అని నమ్మి అడగాలి. దేవుడు ఖచ్చితంగా నా అప్పులు తీరుస్తాడు అని నమ్మి అడిగితే అప్పుడు అవి మీకు కలుగును, అప్పుడు అప్పులు తీరుతాయి. అప్పుడు ఎలా తీరుతాయి సార్, ఎలా తీరుతాయి? ప్రార్థన చేస్తే గాల్లో దీపం పెట్టి, దీన్ని అవిశ్వాసం అంటారు. ఈ మెంటాలిటీ ఉండేవాడు దేవుడి దగ్గర నుంచి ఏమీ పొందుకోలేడు. ఈ మెంటాలిటీ ఉండేవాళ్ళు దేవుడి దగ్గర ఏం పొందుకోలేరు. కొంతమంది చెప్తుంటారు గాల్లో దీపం పెట్టే స్తోత్రం సేపా అనకూడదు. గాల్లో దీపం పెట్టి అడిగేవాడు, ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇప్పుడు మనం చెప్పేవాడు గాల్లో దీపమే. నేను చేస్తున్న నా ప్రార్థన దేవుడు విని, దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇచ్చి ఈ అప్పుల్లో నుంచి బయటపడే మార్గాన్ని ఆయన నాకు ఏర్పాటు చేసి, నిశ్చయముగా నా అప్పుల్లో నుంచి నా దేవుడు నన్ను బయట వేస్తాడని నమ్మి ప్రార్థన చేస్తున్నా నేను. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడైతే నమ్మి అడుగుతారో అవి మీకు కలుగుతాయి. ఎలా కలుగుతాయి నాకేం తెలుసు, నేను మనిషిని. ఆయన దగ్గర ఎన్ని దారులు లేవు? ఆయన దగ్గర దారులు ఉన్నాయా లేవా? గాడిదికి నోరిచ్చాడా లేదా దేవుడు? అవి మాత్రం ఇచ్చాడు. మరి నీ అప్పులు తెరవు, అది నేను చెప్పలేను, నా వాళ్ళ కాదు, అవి మాకు తెలియదు, నాకు నమ్మకం లేదు. అవి 5 లక్షల అప్పులు తీరాలంటే కష్టం కదబ్బా. అబ్బా నాకు 8 లక్షలు కారు లేదబ్బా, రూపాయి ఖర్చు లేకుండా నాకు ఇలేదబ్బా, మరి మీకు ఎందుకు ఇడు? నువ్వంటే పాస్టర్లే అబ్బా. అబ్బా దేవుడికి పాస్టర్ అయినా ఒకటే, విశ్వాస అయినా ఒకటే, నమ్మకం కావాలి దేవుడికి. గట్టి చెప్పండి హల్లెలూయా. నా దేవుడు నా అప్పుల్లో నుంచి నన్ను బయట పడవేస్తాడు అని నమ్మి అడగాలి దేవుణ్ణి. నా దేవుడు ఖచ్చితంగా నాకు మంచి ఇల్లు ఇస్తాడు అని నమ్మి అడగాలి దేవుని ఇంటి గురించి. నా దేవుడు నాకు సొంత స్థలము ఇస్తాడు అని నమ్మి అడగాలి దేవుణ్ణి. నాలాంటి ఏం చేస్తాడు తెలుసా, గవర్నమెంట్ నీడ కూడా పడకూడదు ప్రభా నా మీద ప్రార్థన చేస్తాను నేనైతే. 14 నాలాగా మీరు అడగమని నేను చెప్పట్లేదు, మా ఎవరి విశ్వాసం వాళ్ళది. నేను పరలోక ప్రభుత్వానికి జాబ్ చేస్తున్నా, నాకు ఆయన ఇయ్యాలా, నా కోరికది. అందరు మిమ్మల్ని అడగమని చెప్పట్లా నేను. ప్రభుత్వం వాళ్ళ మనసు మార్చి మీకు ఇస్తాడు, ఏదో ఒక రకంగా ఇస్తాడు మీకు ఖచ్చితంగా. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి పరలోక ప్రభుత్వం జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆడ నుంచి పొందుకుంటా. ఏదైనా నీడ పడకూడదు ప్రభువా, ఒక మంచి స్థలాన్ని నువ్వు నాకు ఇవ్వబోతున్నావు అని నమ్మాను కాబట్టి టీవీలో ధైర్యంగా ఫోటో కూడా పెట్టా. విశ్వాసమా కాదంట, విశ్వాసం అంటే కాదంటారు దీన్నే. నీది మామూలు విశ్వాసం కాదు సారు అంటుందా కామి, సారా అంటుందా, సారాయి అంటుందా, నాకు అర్థం కావట్లేదు. ఓ సారాయి, నీది మామూలు విశ్వాసం కాదు, ఇంత మరీ దారుణమా, పెద్ద పెద్ద బిల్డింగులు పెడుతున్నావే. నా దేవుడు రోషంగల దేవుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఎన్నడూ సిగ్గుపరచలేదు. బైబిల్ చెప్పింది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు భయపడుతున్నావంటే కొంతమంది ఏం చెప్తారు తెలుసా, సార్ ముందే చెప్పుకోకూడదు సార్, జరిగిన తర్వాత చెప్పాలి. జరిగిన తర్వాత నువ్వేం చెప్పేది? దేనమ్మ కాదు, దానమ్మ అందరూ చెప్తారు జరిగిన తర్వాత. నువ్వు నేనేం చెప్పేది? దేనక ఫీల్ అవుతాం నన్ను దేనమ్మ అనడాని. నేను కాదు లేదు దేనక, దానమ్మ, దారిని పోయే దానమ్మ. నువ్వు ఇప్పుడు జరిగిన తర్వాత నువ్వు నేరుగా అందరూ చెప్పుకుంటారు జరిగిందని. జరగక ముందు చెప్పేవాడే క్రైస్తవుడు యేసునామములో. నా దేవుడు నాకు మంచి ఇంటినిస్తాడు, నా దేవుడు నాకు మంచి బైక్ ఇస్తాడు, నా దేవుడు నాకు సువార్తకి వెళ్ళడానికి ఆదివారం అంతా దైవజనుడితో పాటు తిరగడానికి నాకు ఖచ్చితంగా నా దేవుడు బైక్ ఇస్తాడు. ఇప్పుడు దాకా కనికరాజు బైక్ రాలేదంటే అర్థమైంది, కనికరాజుకి మనకు సైకిల్ సారా చెప్తుంటాడు అట్ట అంటే అంతే, మనం ఏం చేయలేము.
సార్ నేను అనలేదు సార్ అట్ట. మరి ఎందుకు రాలేదు? ఇంకా నేను పేదోడిని సార్. నువ్వు పేదోడివి, నువ్వు నమ్మిన దేవుడు పేదోడు కాదు. నీకు లోన్ వస్తుందో లేకపోతే ఇంకోటి వస్తుందో అసలు ఏ పక్కన తిప్పుతాడో తెలియదు, తీసేసాడు దేవుడు అంతే. ఆయనకి ఎన్ని దారులు లేవు, మనకు ఒక్కదారే ఉండేది, ఆయనకు కొన్ని కోట్ల దారులు ఉన్నాయి. ఆమె అని చెప్పండి గట్టిగా. అందుకే ప్రభు చెప్పాడు, సాతాను నీ పక్షాన ఒక ద్వారం మూస్తే నేను ఇంకొక ద్వారం ఓపెన్ చేస్తా యేసునామంలో. ఆయన తెరిస్తే దాన్ని మూసే దమ్ము ఇంకెవరికి భూలోకంలో లేదు. ఆయన మూస్తే ఇక నీకే ద్వారం తెరవబడదు. ఇంకా అది ఆయనే తెరవాలి, ఆయనే ముయ్యాలి. మన ప్రేమ గల దేవుడు మన దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, బిడ్డలారా ప్రార్థన చేస్తున్నారు మీరు, మంచిదే, కానీ మీ ప్రార్థనలో నమ్మకం లేదు. మీకు నా దేవుడు చేస్తాడని నమ్మకం లేదు. నా దేవుడు నా చేపల గుంటలో నాకు లాభాన్ని ఖచ్చితంగా ఇస్తాడు, ఈ సంవత్సరం నా దేవుడు నాకు ఖచ్చితంగా లాభాన్ని ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేయాలి. నా దేవుడు నాకు ఖచ్చితంగా గర్భాన్ని తెరుస్తాడు, నా దేవుడు నాకు పిల్లలు ఇస్తాడు. డాక్టర్లు ఏం చెప్తారంటే, అమ్మా నీకు అంతా అది ఉంది, ఇది ఉంది, ఇది ఇంకా కాదు, ఇంకా నీకు బొట్టరు, నువ్వు నోరు ముయ్యి. డాక్టరా నువ్వు నోరు ముయ్యి, నీకెంతవరకు తెలుసు అంతవరకే చెప్పగలుగుతావు. కానీ నా దేవుడు ఎవరు? వైద్యులకే వైద్యుడు. ఆమె చెప్పండి గట్టిగా, పరమ వైద్యుడు. 100 సంవత్సరాల గర్భాన్ని రిపేర్ చేసి బిడ్డనిచ్చిన దేవుడు నా దేవుడు. ఆయనకు అసాధ్యమైంది లోకంలో ఏముంది? నమ్మకం లేక పొందుకోలేకపోతున్నాం తల్లంతే. ఇంకెంతకాలం ప్రార్థన చేస్తారు? సాగిపో అని చెప్పు మోషే ఇశ్రాయేలుకి. ప్రార్థనలో నమ్మకం ఉండాలి బిడ్డ, ప్రార్థన నమ్మకం ఉండాలి. ప్రార్థన ప్లస్ నమ్మకం ఈజ్ ఈక్వల్ టు పొందడం. ఇదో సూత్రం. ప్రార్థన ప్లస్ నమ్మకం ఈజ్ ఈక్వల్ టు పొందడం. ప్రార్థన మైనస్ నమ్మకం ఈజ్ ఈక్వల్ టు అపజయం. ప్రార్థనలో నుంచి నమ్మకాన్ని తీసేస్తే ఏది ఉండదు, అపజయమే. ప్రార్థనకి నమ్మకాన్ని కలిపితే జయమే. అన్ని సంపాదించుకుంటాం మన దేవుడి దగ్గర. మార్కు సువార్త 9:23 చూడండి బిడ్డలారా. మార్కు సువార్త 9:23 చూడండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అమ్మా నమ్మువానికి సమస్తము. అమ్మా బతికినోడు హల్లెలూయా చెప్పండి. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు జాగ్రత్తగానండి. ఎవరో నాకేదో చేసేసినట్టున్నారు, ఇప్పుడు నాకు ఇంట్లో ఏం కలిసి రావట్లేదు, ఎవరో ఏదో చేసేసినట్టున్నారు, ఎవరో నాకు చేతపడి పెట్టేసినట్టున్నారు అని దేవుడి బిడ్డలు ఒకవేళ హృదయపూర్వకంగా నమ్మితే దేవుడు కూడా వాళ్ళకి ఏమీ సహాయం చేయలేడు, వాళ్ళు నాశనం అయిపోతారు అంతే. వాక్యం ఏం చెప్పింది తెలుసా? నువ్వు మంచి నమ్మినా నీకు సాధ్యమే, నువ్వు చెడు నమ్మినా కూడా నీకు సాధ్యమే. ఎవరో నాకేదో చేసేసారు అనుకున్నావు అనుకో, నమ్మేసామనుకో, హృదయపూర్వకంగా తెలియకుండా నాశనం అయిపోతారు మనుషులు. నాకు నా భార్యకి ఈ మధ్య ఎక్కువ తగాదాలు పడుతున్నాయంటే మా ఇద్దరి మధ్యలో ఎవరో ఏదో చేసేసారు. దేవుడు కూడా ఇక్కడ నేను కాపాడాడు బిడ్డ. ఎవరో ఏదో దేవుడు ఏం చెప్పాడు? ఒరే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు అని రాయబడింది బైబిల్లో. ఇంకా ఆ మాట చాలదా దయ్యాలు మనం జయించడానికే? యేసయ్య ఏం చెప్పాడు? శత్రువు బలమంతటి మీద నేను మీకు అధికారాన్ని అనుగ్రహించాను, శీఘ్రముగా మీ కాళ్ళ కింద సాతాను చితక దొక్కిస్తాను. ఎన్ని వాగ్దానాలు లేవు మనకి? నా అరచేతులు మిమ్మల్ని నేను చిక్కుకుని ఉన్నాను, ముదిమి వచ్చు వరకు మిమ్మల్ని ఎత్తుకునేవాడి నేనే, తల వెంట్రుకలు నెరిసే వరకు నిన్ను ఎత్తుకునేవాడి నేనే, ఇదిగో చూడు నా చంకలో నిన్ను ఎత్తుకొని ఉన్నానని దేవుడు ఇన్ని వాగ్దానాలు మనకు వస్తారా? ఇవన్నీ ఉండవేళకే ఏదో చేసేసారు, ఏదో అయిపోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఈ పక్క తిరిగింది, ఇటు కిందకు పోయింది, అటు నుంచి వచ్చింది, ఇదే మాటలు తప్ప నా దేవుడు జయమిస్తాడు. నా దేవుడు వాటిని నా మీద నాకు అధికారం లేదు. బిడ్డలారా ఒక సంగతి చెప్తా మీకు. ఈ మధ్యకాలంలో నాకు ఒక సంగతి జరిగింది. అంటే చేతబడులు చేస్తారంటే నేను ఏమో అనుకునేవాడిని. అమ్మా నా మీద కూడా ఈసారి కూడా జరిగింది చెప్తానేనండి. నేను ఇంతవరకు చెప్పలా మీకు, చెప్తా. ఒక 4-5 నెలల క్రితం జరిగిన సంగతి ఇది. ఒకరోజు నేను పుస్తకం చదువుకుంటా ఉండా, ఒక జీవిత చదువుకుంటా ఉండా. తప్ప నాకు కాలు నొప్పి వచ్చింది బిడ్డరా. కాలు నొప్పి ఎక్కడ మడాల దగ్గర నొప్పి వచ్చింది. తెలియకుండా జీవు అని లాగుతుంది. ఏంది ఇప్పుడు లేదే, నేనేమంత ఎక్కువ నడవలేదే, ఏం ఎక్సర్సైజ్ కూడా చేయలేదే, ఏందబ్బా నొప్పి వస్తుందని పట్టించుకోకుండా ఒక 2 గంటల పాటు కూర్చొని చదివిన తర్వాత మీ నమ్మరా పాస్టమ్ సాక్ష్యం దీనికి, కింద కాలు మొత్తం వాసిపోయిందన్న తెలియకుండా.
పాదం వాసిపోయింది, ఇంత లాభం వాసిపోయింది. ఎందుకు వాసిందో నాకు తెలియదు. మీకు ఒక విషయం తెలుసా, 3 గంటల పాటు నేను అసలు నడవలేక దేక్కుంటా నడిచా. నాకు ఎక్కడో డౌట్, ఎవరో చెప్తుంటారు కదా సేవకుల మీద కూడా చేస్తారని అంటుంటారు కదా. నేను ఏమీ తినలేదు, ఎడకే బాగలేదు, రాత్రి ప్రశాంతంగా పడుకుని నిద్రలేసాను, పిల్లలను వదిలిపెట్టి వచ్చాను, వాక్యం చదువుకుంటుండా. ఏంది వాజితా వాసిపోయింది, ఏంది భయంకర నొప్పి. ఆ నొప్పికి ఎట్లా తీసి పెట్టారా, ఈడ్చుకొని నడుస్తుండా. నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఏదో జరుగుతుంది మన మీద. సరే ఏం చేసినా ఈ విధంగా భయపెట్టమే తప్ప ఇంకేం చేయగలుగుతాడు. సరే ఒకవేళ అదే కానీ అయితే ఇక కొద్దిసేపట్లో దేవుని శక్తిని నేను చూస్తానని నమ్మి కొంచెం చదువుకొని ప్రార్థనలో కూర్చున్నా. కొంచెం ప్రభువా అసలు ఇదేంది, నన్ను నడవనీయట్లేదు, భయంకర నొప్పి చేసింది, కింద పాదం అంతా వాసిపోయింది ప్రభువా. అయినా ఏంది ప్రభువా, ఎప్పుడు లేదు నాకు ఇట్లా. సరే ఏదైనా నువ్వు ఉన్నావు కదా, నాకు భయం ఎందుకు, నాకు ఏదైనా అయితే చూసుకోవాల్సిన నువ్వు ఉన్నావని నా ధైర్యం. అంటే నీ సేవకుల మీద కూడా దాడి చేసేంత బలం దానికి దమ్ము దానికి ఉందా అని నేనేం ఎక్కువ ఏడవలా. ప్రభువా ఈ నొప్పిని తాకు స్వస్థపరిచి ముట్టు, ఇది కదలట్లేదయ్యా, ఏం జరుగుతుందయ్యా, స్తోత్రం విడిచిపో సాతాన యేసునామని ప్రార్థన చేసి బిడ్డలారా ప్రార్థన చేస్తా ప్రార్థనలో నిద్రపోయినా. చూసా ఎంత మంచి ఉన్నా, మంచం మీద అనుకుని ప్రార్థన చేస్తా నిద్రపోయి 10 నిమిషాలు 15 నిమిషాలు ఎప్పుడో మెలకు వచ్చింది. బిడ్డరా మెలకు వచ్చి కొంచెం వాటి పైకి లేస్తే తిరగ మొహం కడుకొని వద్దాం, పైకి లేస్తే బిడ్డ ఎంత ఉబ్బిపోయిందో అంత తగ్గిపోయిందన్న. మళ్ళీ లేసేలేకనాక ఏసైకి చప్పలు కొట్టను, మర్యాదగా కొట్టు, ఏసైకి చప్పలు కొట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, ఆమేన్. ఎవడో ఏదో పంపాడు నా మీదకి, నాకు తెలుసు. నాకు తర్వాత అర్థమైంది మరి ఎవరి మీద నాకు నేనంటే కోపం ఎవరికో ఏం చేసి నాకు తెలీదు. మొత్తం మీద వచ్చాడు నా మీదకి, కొంచెం సేపు నా బాడీని ఇబ్బంది పెట్టాడు. నేను ప్రభు దగ్గర బిడ్డరా, ఎప్పుడు మన చేతుల్లో బైబిల్ ఉన్నా, దేవుని నామస్మరణలో ఉన్నా, ఏ దయ్యాలు మన దగ్గర ఎక్కువసేపు ఉండలేవు. మనం దేవుడితో నడిచే వాళ్ళ మీద అసలు మన దగ్గర రాలేవు. కొంచెం దాడి జరగద్ది, ఖచ్చితంగా దాడి జరగద్ది. కొంచెం సేపు దాని ప్రభావం మనకు కనబడద్ది. అప్పుడు మనకేమవుతుందో తెలుసా, ఓహో నేను మానవుణ్ణి, నేను కూడా మనిషినే కదా, నేనేం దేవదూతను కాదు, నేను మనిషినే కాబట్టి సాతాను నా మీద దాడి చేశాడు. కానీ నేను ఆరాధించిన దేవుడు నిద్రలోనే తగ్గించేశాడు యేసు నామములో. పాస్టమ్మా ఓ పాస్టమ్మా మొత్తం తగ్గిపోయింది, పాస్టమ్మా మాయ్ తగ్గిపోయింది, ఓ ఇప్పుడు బాగుందమ్మా. అయ్యా ఏంది అయినా కానీ 1 గంట క్రితం భలే బాధపడ్డావు, ఈడ్చుకొని నడిచావు, ఏంది ఇదే? నిజమేనయ్యా నువ్వు చెప్పింది, ఎవరో ఏదో చేశారయ్యా, ఎవరో ఏదో చేశారో లేకపోతే వాడు కోపం వచ్చి నా మీదకి వచ్చాడు నాకు తెలియదు. మొత్తం మీద నాకు ఎఫెక్ట్ తగిలింది నాకు. కానీ గంట కంటే ఎక్కువసేపు నా మీద లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అంతకంటే ఇంకా పెద్దగా వచ్చినా మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనకి ఏం కాదని అనుకోవాలా. నా వ్యాపారంకి ఎవరో ఏదో చేసేసారు, నా ఇంటికి ఏదో చేసేసారు, నా ఇంటి వెనక నిమ్మకాయ దొరికింది, మా వెనక దొరకాలి. నిజమే, దొరకతాయి కూడా, చేస్తారక్క మనకి. మనం అంటే పడనోళ్ళకి ఇట్లా చేస్తారు మనకి. క్రైస్తవులు జోలికి పోతే తాట తీస్తాడరా వాళ్ళ దేవుడిని తెలియాలి లోకానికి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు నమ్మాలా. నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు దేవుని మహిమను చూస్తావు యేసు నామములో. ఈ లోకమే నాకు ఎదురై నిలిచినా నా జోలికి ఎవడు రాలేడని ఒప్పుకోవాలా, నమ్మాలి మనము. ఈ లోకమంతా నీకు వ్యతిరేకంగా నిలబడినా నీ పక్షమందు దేవుడుంటే ఏ గొల్యాతులు మనల్ని ఏమీ చెయ్యలేరు. ఏ గొల్యాతులు మనల్ని ఏం చేయలేరక్క, దేవుడు మన పక్షమందుంటే అని నమ్మాల. ప్రభు చెప్తున్నాడు, నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము. ఎంత మంచి మాట చదివారు, మళ్ళీ చదువుతా చూడండి ఏం మాట అదే. నమ్ముట, మార్కు సువార్త 9:23, అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి బిడ్డలారా, మీరు చెడు నమ్మారంటే అది కూడా సాధ్యమే, మీరు మంచి నమ్మారంటే అది సాధ్యమే. దయచేసి చెడు నమ్మొద్దు. ఇంక నేను అయిపోయాను నా జీవితం, ఇంక నేను పడిపోయాను, ఇంక నేను లేయలేను అని అనబాకండక. నిన్ను లేపడానికి దేవుడు ఉన్నాడు. చెడిపోయిన నీ కుటుంబాన్ని బాగు చేయడానికి దేవుడు ఉన్నాడు. చెడిపోయిన నీ భర్తను బాగు చేయడానికి దేవుడు ఉన్నాడమ్మా. చెల్లిలరా, పేదరికంలో నుంచి లేపడానికి మనకు దేవుడు ఉన్నాడు. నేను చెప్తున్నా, పేదరికంలోనే పుట్టి పేదరికంలోనే చస్తే నీకు దేవుడు వల్ల ఏ ప్రయోజనం జరగల. నువ్వు దేవుడు మాకు అవమానం చేసేట లెక్క. మనం లేయాలి ఈ పేదరికంలో నుంచి.
మన తల్లిదండ్రులు ఇల్లు లేకుండా చచ్చారు, మనం వాడు చావకూడదు. మనం అన్ని సమృద్ధి కలిగి ఉండాలి ఈ భూమి మీద. అన్ని ఇస్తాడు దేవుడు మనకి, నమ్మితే చాలు. సమస్తం ఆయన మనకి సెటరేట్ చేస్తాడు. ఎలా చేస్తాడో మనకు తెలియదు, ఆయన చేస్తాడు అంతే. ఒక గుడ్డి నమ్మకం ఉండాలి దేవుడి మీద. వేస్తున్నాము ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. తిమోతి అంతా కానీ చెప్పాలని, ఎందుకంటే భయపడతారేమో ఆయన, ఇదేం సార కూడా వస్తుందంటే మనం ఎంత అనుకుంటారేమోనని చెప్పలా. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెప్పా. ఒకసారి వస్తాయి, తగలుతాయి, దేనికి భయపడాలా? మనం ఆరాధించేది ఎవరిని బిడ్డరా? రాజులకు రాజు, ప్రభువులకి ప్రభువు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని సర్వాంతర్యామి ఘనుడు సృష్టికర్త అద్వితీయ దేవుడైన యేసుని ఆరాధిస్తున్నాం మనం. కెంకస గొట్టాలు ఏం చేస్తాయి మనల్ని? మనకి ఈ కాళ్ళు వాపులు పెట్టే కూడా ఆయన సృష్టించినయే. భూమి మీదకి వచ్చి దెయ్యాలుగా మారి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అవి ఎంత ఉంటాయి? మీకేమలే పాస్టర్ గారు చెప్తారు, మీరు మైకు పట్టుకుంటే మైకు వస్తుంది, సరే ఇంకొంచెం కష్టం ఉంటుంది ఏమన్నాక ఓర్చుకుందాం, ఇబ్బంది ఉంది. దేవుడులా మనకే దేవుడున్నాడు నాకు అన్న నమ్మకం నీ గుండెలో దృఢంగా నాటుకుపోతే ఏ రథాలు, ఏ గుర్రాలు, ఏ ఫరోలు నిన్ను ఏమీ చేయలేరు. యేసునామములో నిన్ను ఎర్ర సముద్రాలు ఆపలేవు, ఆపజాలవు. నీ కొరకు తూర్పు గాలి వస్తాది ఒక రోజు, నీ ఎదుట అడ్డుగా ఉన్న నేలను చీల్చదు యేసునామములో. ప్రార్థనలు ఏముండాలా? ప్రార్థనలు ఏముండాలి మనకి? నమ్మకం అనండి. ఏముండాలా? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి బిడ్డ. ప్రభు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. కాబట్టి బిడ్డలారా, నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఎవరైతే పడిపోయి జారిపోయి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా బాధపడుతున్నారో, మీ పరిస్థితులన్నిటినీ దేవుడు మారుస్తాడన్న ఒక్క నమ్మకం పెట్టుకోనా. అందరి బాధ ఒకటే, ఆర్థికంగా ఎదగాలి, ఒకరి దగ్గర చేయి చాపకుండా మనమే బ్రతకగలగాలి. నాకు కూడా అదే బాధ, ఒకరికి ఇచ్చేటట్టుగా ఉండాలి. ఈ లోకంలో శాపం ఉండకూడదు, అందరితో అదే బాధ. మన దేవుడు దాన్ని ఎంత తృణప్రాయంగా ఇచ్చాడు తెలుసా? మనము అహోరాత్రులు కష్టపడి సంపాదించాలనుకుంటున్నామే, దాన్ని దేవుడు ఒక్క వచనంతో కొట్టేశాడు అంతే. ఆ వచనం ఏంటో తెలుసా? మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అన్నీ వచ్చేస్తాయి మీకు అని చెప్పాడు. మొదట నన్ను వెతకండి, నా రాజ్యం వెతకండి, పరిశుద్ధత వెతకండి, మందిరాన్ని వెతకండి, భక్తిని వెతకండి, ముందు నాలో కరెక్ట్గా ఉండండి, నేను చూసుకుంటా, అవన్నీ మీ వెనక పంపిస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి మనం దేవుని పక్కన పడి ఇది ఎదుకోకుండా దేవుని వెతికితే ఇవన్నీ మనల్ని ఫాలో అవుతాయి. రాబోయే రోజుల్లో మన సంఘం పేదరికంలో నుంచి బయటపడటం మీ కళ్ళు చూస్తాయి యేసునామంలో. ఎవరైతే నమ్ముతారో వారందరూ త్వరలో బయటపడిపోతారు యేసునామంలో. నమ్మకం లేకుండా ఉండే వాళ్ళందరూ అట్టే ఉంటారు, వాళ్ళని కూడా చూద్దాం రాబోయే రోజుల్లో. బిడ్డరా, ఒక్క ఉదాహరణ చెప్పి నేను ఆపేస్తాను. ప్రార్థనలో నమ్మకం ఉంటే ఆ నమ్మకం మనల్ని ఎంత గొప్పగా దీవిస్తుందో ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం, 9వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 5 నిమిషాలు ముగిచేస్తాను బిడ్డరా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఏమో రాయబడి తెలుసా? ఎంత మంచి మాట. అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెనో, వేదన పడి ఇతనిని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెనో. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, ఇప్పుడు చూడండి ప్రార్థన చేశాడు అతను. అయితే దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి ఏం చేశాడు? ఇచ్చాడు. యబ్బేజు దేవుని ఏదైతే అడిగాడో అది దేవుడు అతనికి ఇచ్చాడంట. అంటే యబ్బేజు ప్రార్థనలో ఏముంది? నమ్మకం. నా దేవుడు నాకు చేస్తాడు అన్న నమ్మకం. కళ్ళల్లో యేసు రక్తం పోయా, కొందరు కళ్ళల్లో యేసు రక్తం పోయా. అడిగే ప్రార్థనలో నమ్మకం,
ఎబ్బేజు అడుగుతున్నాడు దేవుణ్ణి. ప్రభువా, ఏమడిగాడు దేవుణ్ణి? ప్రభువా, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టు, కొట్టు 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 కొట్టు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రకల షికల తుర శంద రిబా బా రబాల షబర. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది నాకు కోపం వస్తుంది, సైతాన్ కా బేటలు అందరూ లేస్తారు ఇప్పుడు ఈ మాటలు వింటే బయట కామెంట్లలో. దేవుని బిడ్డలు నన్ను ఆశీర్వదించి అడగకూడదు దేవుణ్ణి. మనం ఎప్పుడు మొఖాలు ముడుచుకో ఉండాలా, శాపంతో ఉండాలా, పేదరికంతో ఉండాలా. దేవుణ్ణి నమ్ముకుంటే ఈ లోకంలో కష్టాలు అనుభవించాలి. సైతాన్ కా బేట నీలాంటి వాళ్ళ ద్వారా దుర్బోధంతా బయటికి పోయేది. తిరిగి నేను కూడా కొంతకాలం అంటే ఉన్నా. మన బైబిల్ గ్రంథంలో ప్రతి దైవజనుడు ఇదే ప్రార్థన చేశాడు, దేవా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం ప్రార్థన చేయాలి మన దేవుణ్ణి? నన్ను ఆశీర్వదించు అనకూడదు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి ప్రభు. నువ్వు నిశ్చయంగా అంటే ఖచ్చితంగా నువ్వు నన్ను దీవించాలా, అది మన ప్రార్థన ఉండాలా. దీవెన ఎవరు వద్దు అంటారమ్మా? ఎవరికి వద్దు? అందరికి కావాలి దీవెన, ఆశీర్వాదం ఎవరికి వద్దు? అందరికి కావాలి. ఎబ్బేజు దైవజనుడు ప్రార్థన చేస్తా, ప్రభువా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరచు. అబ్బా, నా సరిహద్దుని విశాలపరచయ్యా. మందిరం 30 మంది ఉన్నారు, ఇప్పుడు 50 మంది కావాలి, 100 మంది కావాలి. అయ్యా సేవ అభివృద్ధి చెందాలి. అయ్యా నాకు ఒక ఇల్లు ఉంది, నేను 2వ ఇల్లు కట్టాలి, 2వ ఇల్లు కొనాలి. అయ్యా ఒక వ్యాపారం ఉంది, ఇంకో వ్యాపారం పెట్టాలి. నా పిల్లలు ఒక ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి 2 ఉద్యోగాలు రావాలి. నా పిల్లలు ఒక పాప, నా బిడ్డకి ఇంకొక బిడ్డ కావాలి. నా సరిహద్దులు విశాలపరచయ్యా. ఇంకా ఏం ప్రార్థన చేసి, ఎంత మంచి ప్రార్థన చూడండి. 3వది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. అబ్బా, నీ హస్తం నాకు ఎప్పుడు తోడుగా ఉండాలయ్యా. అమ్మా ఏం చేస్తున్నాడు ప్రార్థన? అమ్మా బతుకుండు అల్లు చెప్పండి. ఎందుకు ఉదయాన్నే ప్రాణాలు పోతున్నా కొంతమందికి? పొయ్యే ప్రాణం వెనక రా, యేసు నామములో అవుట్, కమాన్. ఈ విజయ్ చెప్పండి. నేనేమో అరుచుకొని వాక్యం చెప్పుకొని పోతానా? మీరేమో ఇట్లుంటారా? నేను ఏం చేయలేను ఇంకా. నా వల్ల ఏమవుతుందో చెప్పండి. మోగే ఫోన్లు అన్నీ సైలెంట్ అయిపోవాలి. వేస్తున్నాము గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ పాప మా అన్న నెల్లూరు నుంచి వచ్చాడకి. ఈ అన్న ఆడకపోతే అక్క ఆడక రావాలా నెల్లూరుకి. డ్యూటీలు మారుతున్నారు ఇప్పుడు దేవుడి కోసం. భార్యని అపార్ట్మెంట్ దగ్గర కాపలా పెట్టేసి వచ్చి అన్న చర్చికి వచ్చాడు. మనం 9:30 లోపల వదిలేస్తే పాపం వెళ్ళిపోతాం సంతోషంగా. ఇప్పుడు 10:30 అయ్యా. ఈ అన్న ఆడకపోయి మళ్ళీ ఆ అక్కను పంపించాలా. మళ్ళీ ఆ అక్క ఆడకు వచ్చేళ్ళకి ఎంత ఏం పడుతుంది? అక్కడ నెల్లూరులో అందుకుంటుంది. అది ప్రేమ, అది భక్తి. నా దేవుని కోసం నేను ఆగకూడదు. కొంతమంది ఏమంటారు, నువ్వు ఈ వారంకే నేనంటా ఇంటికాడ ఫోల్డ్ హిలిచుకొని సంవత్సరాల తరబడి ఆశీర్వాదాలు లేక చేస్తా. ఇంకా తిట్టకూడదు. అయినా కంట్రోల్ కావట్లా, ప్రేమగా మాట్లాడదామంటే నా వల్ల కావట్లా. పాత బయటకు వచ్చేస్తుంది. వేసిన వాళ్ళు లోపలికి రాబాక బయటికి. నువ్వు బయటకు వచ్చి చాలా మంది బాధపడతారు. పో లోపల, పో లోపల, పో అపరిచితుడా లోపల, లోపల పో యేసునామములో. ఎబ్బేజు ఏం ప్రార్థన చేస్తాడన్నా? ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా నీ హస్తం నాకు తోడుగా ఉండాలయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. అబ్బా 4వ మాట చూడండి. 4వ మాట ఏం మాట? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అయ్యా నాకు ఏ కీడు రాకూడదయ్యా, ఏ ప్రమాదాలు జరగకూడదయ్యా. నా పిల్లలకు కానీ నాకు కానీ నా వ్యాపారం ఏ కీడు తగలకూడదయ్యా. నా వ్యాపారం దీవించబడాలి, నా ఉద్యోగాలు దీవించబడాలి, నా పిల్లలు దీవించబడాలి, నా భవిష్యత్తు దీవించబడాలి, నా పాడి పంటలు దీవించబడాలి, నా గొర్రె మేకల మందలు దీవించబడాలి. ఏ కీడు నాకు తగలకూడదు. నా బిడ్డలకి నాకు ఎక్కడ కీడు తగలకుండా నా భార్య నా చుట్టూ కంచె వేసిన నన్ను కాపాడ. నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. నా సరిహద్దులు విశాలపరచబడాలి. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేశాడంట. అక్కడ అద్భుతంగా రాయబడిన మాట ఏంటంటే, ఎబ్బేజు మనవి చేసిన మనవి, అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను. మళ్ళా చెప్పకూడదు వేసే గట్టిగా. మళ్ళగొట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇశ్రాయేలు పాస్టర్ మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను.
శాంతిరాజు మనవ చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేసాను. శాంతక్క మనవ చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేసాను. లేయమ్మ మనవ చేసిన దాన్ని దేవుడు ఆమెకు దయచేసాను. తిమోతన్న మనవ చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేసాను. చేస్తాడా చేయడా? ఇదన్నా నమ్మబల్లా. మీరు నమ్మిందాక మిమ్మల్ని మీ తలకాయలు తినకపోతే యేసు నామంలో నేను నమ్ముతున్నాను. ఏం చేస్తాడో నాకు తెలియదు. మన సంఘం ఖచ్చితంగా దీవించబడదు యేసు నామంలో. ఈ ఏడుపులు నాకు ఇంకొంతకాలమే మన టైం స్టార్ట్ అయింది. ఇంకొంతకాలమే ఏడిపిస్తారు నన్ను సౌండ్ బాక్సుల దగ్గర, ఇంకొన్ని నన్ను ఏడిపిస్తారు, కొంతకాలం ఏడిపిస్తారు. ఆ తర్వాత అర్థమవుతుంది బిడ్డలందరికీ కూడా. ఏడద్దాం, ఏడ్చేటప్పుడు ఏడద్దాం. కానీ నాకైతే నమ్మకం ఉంది, నా దేవుడు నిశ్చయంగా ఈ సేవను దర్శిస్తాడు. ఆయన నన్ను లేవనెత్తాడు. నిశ్చయముగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడన్న నమ్మకం నాకుంది. నీకుందా? నిశ్చయముగా దేవా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేయక ఈ రోజు నుంచి నీ ప్రార్థన మారాలక్క. దేవా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దుని విశాలపరచయ్యా, నా పిల్లల దీవించబడాలయ్యా, నా హద్దులు ఇంకా విశాలపరచబడాలి. ఇంత చిన్నది కాదు, మాకు ఇంకా పెద్దది రావాలి అయ్యా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. ఏ కీడు రాకుండా ప్రతి కీడు నుంచి మమ్మల్ని, మా కుటుంబాలు తప్పించయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తా ఉంటే దేవుడు అంటున్నాడు, అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఇప్పుడు చెప్పండి, ఎబ్బేజు ప్రార్థన నమ్మకం ఉందంటారా లేదంటారా? ఎబ్బేజు అడిగిన దానిని నమ్ముతున్నాడు దేవుడి దగ్గర. ఇదే విధంగా మనము కూడా నమ్మి దేవుని యొద్ద నుంచి మనము పొందుకొందుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిళ్ళరా చదివేసి ఆపేస్తున్నాను, బైబిల్ మూసేస్తున్నాను నేను. యాకోబు పత్రిక 5:17 ఏమని తెలుసా? యాకోబు పత్రిక 5:17 ఏముందంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడి ప్రార్థన దేవుడు విని 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆపేశాడంట దేవుడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం భూమి మీద కురవలేదు. అక్క, ఏలియా మనలాంటి మనిషే, కానీ ప్రార్థన, ప్రభువా ఈ దేశం మీద 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదు ప్రభు అని ప్రార్థన చేశాడంట. ఒక దైవజనుడు ప్రార్థన దేవుడు విని వర్షం ఆపేశాడు. వర్షమే ఆపేస్తే తన బిడ్డల కోసం ఇంకేం ఆపడు బిడ్డ? నమ్మక దయచేసి ఆయన్ని దేవుడు అక్క, తమ్ముడా ఆయన్ని దేవుడు, నమ్ము దేవుడిని. నా దేవుడు నాకు ఏదైనా చేస్తాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆయన ఆజ్ఞాపిస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి వర్షం ఆపేశాడు. ఏలియా మన వంటి మా స్వభావం గల మనుషుడే, ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశము నుండి 3 సార్లు అగ్ని దిగి వచ్చింది. అబ్బా ఆకాశం వచ్చి 3 సార్లు ఎందుకు వచ్చింది? ఏం దిగి వచ్చింది? ఏదో ఒకటి కానీ అంటారా? అగ్ని. దేవుడి దగ్గరకు వచ్చేది శారాడేసి మొగ్గ ఆడుకోవడానికి మనం వచ్చేది, చెమ్మ చెక్కలు ఆడుకోవడానికి వస్తే రోషంగా పట్టుకోవాలి. ఒక మాట, నా దేవుడు రోషం గల దేవుడు, నన్ను నా దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు. నేను దీవించబడాలా, ఈ దరిద్రం కొట్టివేయబడాలా, నా తల పైకెత్తబడాలా, ఎక్కలేని ఎత్తైన కొండల మీద నేను ఎక్కాలా, నా ద్వారా అనేక మంది ప్రభువుని చూడాలా. ఇదిగో ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, వాడిని దీవించింది వాడి దేవుడే అని మన గురించి చెప్పుకోవాలి. అనేక మంది క్యూ లైన్లో రావాలి యేసయ్య దగ్గరికి. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ కాలనీలో ఉండేవాళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? రావాలన్నా మన దగ్గర ఏముంది కాబట్టి రావాలా? నాకు ఒక మాట చెప్పండి. మూసేస్తున్నాను, నేను ఆపేస్తాలే, అర్థమైపోయింది నాకు. వాళ్ళు చెప్పిన చాలా ఆపరా నువ్వా అంటే చూస్తాను, నా సై అయిపోయింది. ఇప్పుడు ఈ కాలనీలో ఉండేవాళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి చెప్పండి? మనకంటే ఆర్థికంగా బాగానే ఉన్నారు అందరూ, మనకంటే సమానంగా డబ్బు బాగుంది, వాళ్ళు ఎందుకు వస్తారు దేవుడి దగ్గర? ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి? పరలోకం పోరా స్వామి, మేము కూడా పుణ్యాలు చేస్తాం, మేము కూడా పరలోకానికి స్వర్గానికి పోతాం, ఈ దేవుడు నమ్ముకుంటేనే పోతారంట స్వర్గానికి అంటారు మనల్ని. యేసు ప్రభుని నమ్ముకుంటే పరలోకం పోతారు, నమ్ముకోపోతారు నరకం పోతాను. నరకం పోతే మంది చెప్పు, నువ్వు పోరా, నువ్వు చెప్పారా, నువ్వు చూసే నరకమా అంటుండే. పరలోకం నరకంతో మార్చలేకపోతున్న మనుషులు. ఇప్పుడు మనుషులు దేవుని యొద్దకు రావాలంటే ఒకటే ఒక దారి, వాళ్ళకి లేనిది మన దగ్గర ఉండాలి యేసు నామంలో. అదేంటో తెలుసా? నెమ్మది, ఆనందం, సమాధానం, సంతృప్తి, క్షేమం, అభివృద్ధి, విస్తరణ, సరిహద్దులు విశాలపరచబడటం, నిశ్చయముగా దేవుని దీవెన కలిగి ఉండటం. వాళ్ళ కంటే ఎక్కువగా
ఇజ్రాయెల్ దేశం పేద దేశమా, ఉన్నత దేశమనా? ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇజ్రాయెల్ దేశం పేదదా, ఉన్నత దేశమా? టాప్ 10లో, టాప్ 5లో ఉంది. ఇప్పుడు అమెరికా, రష్యా తరపున పోటీ పడుతుంది. చిన్నది తూర్పుగోదావరి జిల్లా అంతా, మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంత దేశాన్ని దేవుడు సమృద్ధిగా ఆస్వాదించాడు. అంతే. ఎడారుల్లో పూలు పూపిస్తున్నారు వాళ్ళు పూల్ని సమస్త ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చుకొని తాగుతున్నారు. టెక్నాలజీ, కోట్ల 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 డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళ దేశం అన్ని రంగాలు దీవించబడింది. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. పాకిస్తాను పేద దేశమా, సంపన్న దేశమా? పాకిస్తాన్. మాకు తెలుసారా? అవన్నీ మమ్మల్ని అడగబాకండి సార్ మీరా. మా పాకిస్తాన్లో తిండికి కూడా కరువు అయిపోయి పేదరికం అల్లకల్లోలం అయిపోతుంది. పేదరికం. వాడు పొద్దున్న లేస్తే తుపాకులు పడి కూడా కాల్చడమే మనుషుల్ని, అంతేగాని పని చేసి సంపాదించే మైండ్ లేదు, కాల్చడమే. అల్లా దేవుడు కాల్చేస్తా బాంబులు పట్టుకోవడం, పాల్చేయటం. ఇజ్రాయేల్ వైపు కళ్ళుతో చూస్తున్నారు దేశాలన్నీ, ప్రపంచ దేశాలన్నీ. ఈరోజు సింహంగా నిలబడింది. కారణం ఏంటంటే ఆ దేశం కలిగి ఉన్న అభివృద్ధి, ఆ దేశం కలిగి ఉన్న సత్తా, ఆ దేశ సైనికులు కలిగి ఉన్న సత్తా, వాళ్ళు కలిగి ఉన్న ఆర్మీ, వాళ్ళు కలిగి ఉన్న యుద్ధోపకరణాలు, వాళ్ళు కలిగి ఉన్న టెక్నాలజీ. గడ వణగుతున్నారు అంతే. వాళ్ళు కలిగి ఉన్న నిఘా గూఢాచార సంస్థలు. యేసయ్య నమ్ముకుని అట బతకాల. ఆ పేదరికంలోనే దరిద్రతను సావకూడదక్క. రోషం ఉండాలి మనకి. ఇక్కడ నీకు మైండ్ మారినంత వరకు నీ జీవితంలో మార్పు రాదు. గుర్తుపెట్టుకో. నా పేదరికం నిర్మూలం అయిపోవాలి ప్రభువా. ఈ దరిద్రత శాపం నా కుటుంబంలో కొట్టివేయబడాలి ప్రభువా. నేను సర్వ సమృద్ధి కలిగి ఉండాలి. నా చుట్టుపక్కల వాళ్ళకంటే నేనే ఒక మెట్టు ఎత్తుండేటట్టుగా నువ్వు చేస్తావు. ఎలా చేస్తావు నాకు తెలియదు, నువ్వు చేస్తావని నమ్ము. అప్పుడు వస్తారు మన దగ్గరికి అందరూ, యేసయ్య దగ్గరికి. బిడ్డ, పరలోకం నరకం అని చెప్తే నమ్మట్లా వాళ్ళు. ఇప్పుడు నిజమే, అది యేసులోనే పరలోకం ఉండేది, యేసు లేకపోతే నరకమే. నమ్మట్లా. అభివృద్ధితో కొట్టాలా, అభివృద్ధితో వాళ్ళ మనసులు మార్చాలా. మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలతో వాళ్ళ మనసు మార్చాలా. భార్యాభర్తలు తిట్టుకుంటున్నావే, కొట్టుకుంటున్నావే, మరి వాళ్ళే అంత సమాధానంగా ఉంటున్నారు. యేసులోకి పోతే భార్యాభర్తల సమాధానం ఉంటుందని చూపించాలి వాళ్ళకి. ఇలా ఎన్నో రంగాల్లో మనం నిలబడి ఆస్వాదించబడితే అప్పుడు అందరూ కదులుతారు యేసు వద్దకు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన ప్రభు అయిన యేసయ్య భార్యాభర్తల మధ్య సమాధానం ఇచ్చే దేవుడు. మన ప్రభు అయిన యేసయ్య వ్యాపారాలు ఆశీర్వదించే దేవుడు. మన ప్రభు అయిన యేసయ్య మన బిడ్డల భవిష్యత్తు దీవించే దేవుడు. మన ప్రభు అయిన యేసయ్య వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు చేర్చే దేవుడు. మన ప్రభు అయిన యేసయ్య ఆర్థికంగా మనల్ని బలపరిచే దేవుడు. నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. కన్నీరు తుడిచే దేవుడు. సమాధానం ఇచ్చే దేవుడు. లేవనెత్తే దేవుడు. కృంగిపోయిన వారిని బలపరిచే దేవుడు. సింహం వలె మన తలలు పైకెత్తే దేవుడు అని మనమే మన గ్రామాలకి యేసును చూపించుదుము గాక. ఇదంతా జరగాలంటే మన ప్రార్థనలో ఏముండాలి? నమ్మకంతో కూడిన ప్రార్థన చేసి పొందుకోబెట్ట. దేవుడి మాటలు మన అందరికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.